3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే తిరిగితే నీకు మలయాళం సినిమా వెండి తెర మీద బాగా కనబడుతుంది. కానీ నీ అదృష్టం దేవుడు నీ కిన్నాళ్ళు కాపాడాడు కాబట్టి మొన్నటిదాకా పచ్చలోని కూడా అలాగే కాపాడాడు అనుకుంటే లాస్ట్ 10 years లో పడింది అడిగి మలయాళం సినిమా. అలాగే నెక్స్ట్ నువ్వే యువర్ ఇన్ క్యూ, డోంట్ వరీ. బావా అన్నందుకు కేసీఆర్ గారు చూపించిన చొక్కలకి ఇవాళ 2 కేంద్ర ప్రభుత్వంలోకి రాష్ట్ర ప్రభుత్వంలో శాప్ తీరడం అలవాటైపోయి ఈ కన్ను విన్ను కానట్లే అని చెప్ప బావా అన్నదానికి మాకు చదువుకున్నది ఏంటంటే నువ్వు చెప్పావు కదా, ఉపమానాలు తొక్క తొడరు. బావా బావా అంటే భావన పట్టుకు తెన్నేరు అన్నది మేము కూడా చదువుకున్నాం. నీకు నెక్స్ట్ మిగిలింది అదే, జరిగేది అదే. జస్ట్ వెయిట్. ఏంటి ఛానల్ ముందుకు వచ్చేసరికల్లా గాబర పడిపోయి దాడులు, ప్రతి దాడులు, జర్నలిజం, ఒక్క తోటకూర అన్నప్పుడు ప్రెస్ క్లబ్ లో ఆ పౌడర్ డబ్బోడికి ఇలాగే మొక్కలు ఇడిచేసారు అందరూ నాలాటలతో సైతం. సమాధానం చెప్పలేక బెక్క చచ్చిపోయి పోయాడు. నెక్స్ట్ నువ్వే యువర్ ఇన్ క్యూ, డోంట్ వరీ. ఏదో 4 బౌన్సర్లు పెట్టుకుని ఆఫ్లైన్ చెట్లు వేసుకుని తలకి రంగు వేసుకున్నంత మాత్రాన 650 తక్కువ ఉండదు షుగర్. ఒకసారి చెక్ చేయించుకో. ఇప్పుడున్న సర్కమాస్టెన్సెస్ లో మావిగన్ను దాని చుట్టూ తిరుగుతున్న రాజకీయాలకి నీకు పెన్నకు పొదులు లేక, దాని ఆవశ్యకత తెలియక, గ్రేటర్ హైదరాబాద్ రేడియస్ ఏంటో తెలియక, గ్రేటర్ హైదరాబాద్ లో హైదరాబాద్ ఉన్నట్టు గ్రేటర్ అమరావతి అన్న పదజాలాన్ని కూడా వాళ్ళని నిస్సాయ స్థితిలో చేతకాని సస్వతాన్ని ప్రదర్శిస్తూ మావిగన్ చుట్టూ వెర్రివాతలు రాసుకుంటూ కాలక్షేపం చేసే బుర్రతక్కువ బ్యాచ్ మీద. అంచేత సమయానుగుణంగా సమయానికి సముచితంగా వార్త అన్నది ప్రజల్లో చైతన్యాన్ని తెప్పిస్తే. కానీ బుర్రతక్కువ పేలాపలతో నీ దగ్గర దద్ది బ్యాచ్ ఉంటుంది, వాళ్ళకి శాత్ తీరడానికి ఉపయోగపడవచ్చు. శాత్ తీరు నీకు నేను పిల్లకి సాక్ష్యం లాగా వెంకయ్యనాయుడు కూడా వచ్చి భాషా కోవిదుడు కదా, భాష చెప్పాడు ఆయన కూడా తప్పే ఉంది అన్నట్టు. మావాడు ఓవర్ యాక్షన్ బ్యాచ్ జయప్రకాష్ నారాయణ నెలగొంటాడు శాత్ తీరడానికి మాకు చౌదరి సామాజిక వర్గం అని చెప్పి బాగా గ్యాప్ కోసం ఇంకా సాల్వోడు ఒక్కడే మిగిలిపోయాడు. ఆడు కూడా వచ్చేది చెప్పేస్తే అప్పుడు ఆలోచిస్తాం. నాకేం భయం లేదు. నడు 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 నడుకన్న నేర్చినంత కాలం నడవడిక బాగున్నంత కాలం చాలా బాగుంటుంది. నడక నేర్చానని చెప్పి నడవడికను వదులుకుంటే తర్వాత కాలగర్భంలో కలిసిపోవడం తథ్యం. పెరుగుట విరుగుట కొరకే అన్నది చాలా బాగా నేర్చుకున్నాం మీ అందరం. మహామౌలికే దిక్కు దివానాలు లేవు. నువ్వెంతరాబాయి, నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాడు అన్న దానికి నీ బతికెంత ఎలా ఉంటుందంటే రాజారెడ్డి కాడి నుంచి మొదలెట్టారు, రాజశేఖర రెడ్డి గారితో అంతం అవుతుంది అనుకున్నాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి. మీరు జీవితంలో తట్టుకోలేదు ఏంటంటే వైఎస్ అని ఒక బ్రాండ్ ని, ఆ వైఎస్ అన్న బ్రాండ్కి ఉన్న వైబ్రేషన్స్ మీకు కుబుసాలు కదిపేస్తూ ఉంటాయి. ఆ కుబుసాలు కదిలిపోయే ప్రక్రియలో ఎప్పటికప్పుడు ఏంటంటే ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అంతకు మించి పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. మీ సంగతి తెలిసిన ఎవడైనా సరే, నీతో పాటు పనిచేసిన ఏ జర్నలిస్ట్ అయినా సరే, నీ గురించి ఒక్క మంచి మాట అవడం చెప్తే శబాష్ 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 అని 3 సార్లు నేనే అంట. కానీ నాకు తెలిసి నీతో పాటు ఉన్న కాంటెంపరేటరీ రాజకీయాలు చేసినోడు, రాజకీయాలు చేస్తున్నట్టు నటిస్తున్న నీలేటోళ్ళు, జర్నలిజం ముసుగులో శాత్ తీరుతున్న నీతో పాటు చేరిన వాళ్ళు ఎవరైనా సరే నీ గురించి నాకు ఎవడు కూడా ఒక సెంటెన్స్ కూడా మంచి చెప్పిన పాపన పోలే. నీ మీద ఎవరికి ఒపీనియన్ ఉండదు. ఎందుకు ఉండదంటే బికాస్ ఆల్ టుగెదర్ ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టు ఆల్ రోడ్స్ లీడ్స్ టు క్యారెక్టర్ విచ్ ఈస్ ల్యాకింగ్, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ జీరో ఆన్ యూ. సో డోంట్ ట్రై టు డామినేట్ ద సర్కమాస్టెన్సెస్. సర్కమాస్టెన్సెస్ ఎట్లా డామినేట్ చేస్తాయంటే తర్వాత నువ్వైతే తట్టుకోలేవు. నీకు మళ్ళీ చెప్తున్నా, మాటలు వేరు చేతలు వేరు. చేతలు జగన్మోహన్ రెడ్డితోనే ఉంటాయి, మాటలు అనేది రాజశేఖర రెడ్డి గారితో ఏంటంటే చిచే నీతో నాగేట అనుకున్నాడు, మా కేసీఆర్ కూడా అదే అనుకున్నాడు, హే నీతో నాగేడే మన్నాడు అనుకుని పోయాడు. కానీ నాకెందుకులే అనుకునే బాటలో నడిచిన జగన్మోహన్ రెడ్డిని నీకు ఇది కావాలని మాత్రం ప్రేరేపిస్తున్నావు. తర్వాత చాలా నిర్ణయిస్తుంది. నా చేతుల్లో ఉండదు, నీ చేతుల్లో అసలు లేదు. ఫస్ట్ థింగ్ 3 ఏళ్ళు శాత తీరు బాగుంది, శబాష్. నిన్ను మించిన లేడు, జరుగుబాటు అంత సుఖం లేదు. ఊరుకుంటే ఉడత గుడ్లు పెట్టిందని సామెత 2 నీకే వర్తిస్తాయి. శబాష్, గుడ్లు పెడతావో లేదా శాత తీరుతావో 3 ఏళ్లే. తర్వాత కాలచక్రం తిరుగుతుంది, ప్రజా తీర్పులు వెలువడతాయి. నీ అదృష్టం బాగుండి మళ్ళీ కూటమి వచ్చింది అనుకో, కంటిన్యూ అయిపో. కానీ రాలేదనుకో మాత్రం ఆ భయంతో 4 రోజులు ఆలోచించుకో. భవిష్యత్తు కావాలి కదా. ఎందుకంటే విజనరీ లీడరు 2020 విజనరీ లీడర్ సన్నిధానంలో శాత తీరుతున్నాడువి, ఆయనకైతే విజనరీ ఉంది. ఆ విజన్ ని బ్లర్ చేస్తున్న వాళ్ళు ఎవరో కూడా నేను పేరుతో సైతం చెప్పగలను. అందులో నువ్వు ఒకడైతే ఫస్ట్ మొహమాటం లేదు. ఆయనకి బ్లర్ అవ్వచ్చు కానీ నీకైతే చొక్కలు గ్యారంటీ కనబడతాయి. ఒకటి పూట ఎక్స్పీరియన్స్ కోసం ఆ పచ్చలోడు బతికుంటే కనుక్కుని ఉండు ఎలా ఏంటి అని. కానీ లేడు కాబట్టి నాకు జరగలేదు కదా అని జరుగుబాటు అంత సుఖాన్ని అన్వయించుకుని ప్రవర్తిస్తున్నాం. పర్లే టైం, పేషెన్స్, కాలం నిర్ణయిస్తుంది. ఎవ్రీ డాగ్ హ్యాబిట్స్ ఓన్ డే. నిన్నే సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు భగవంతుడు మాలాంటి వాళ్ళకి రియలైజేషన్ ఇచ్చారు, ఏది బుద్ధి అని. నీ రోజు అయిపోయింది, ఇంకొచ్చే రోజులు ఏంటో ఆలోచించు. అంతకన్నా
సరే అయితే ఆయన ఇంకొక వ్యాఖ్య చేయటం జరిగింది. జగన్ తన ప్రత్యర్థిగా చంద్రబాబుని కాకుండా రాధాకృష్ణ గారిని చూస్తున్నారు అనే కోణంలో ఒకటి వ్యాఖ్య చేయటం జరిగింది. అంటే జగన్ గారు నేరుగా రెస్పాండ్ అవటం వల్ల, లేదంటే వైసీపీ కార్యకర్తలు దాడులు చేయటం వల్ల లేని ఇమేజ్ ని తీసుకొచ్చి పెడుతున్నారా రాధాకృష్ణ గారికి? నీకు మురళీమోహన్ సినిమాలు చూడడం అలవాటు అయిపోయిందిరా, అదే నీ ప్రాబ్లం. అందులో ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్ ప్రేమిస్తాడు, రెండో హాఫ్ అంతా దాన్ని అనుమానించి ఎడాకులు తీసుకునే ప్రాసెస్ లో జయమాలినితోనూ జ్యోతిలక్ష్మితోనూ డాన్స్లు వేసుకుని సినిమాలు 150 చూసుంటావు. అంచేత నువ్వు కరెక్ట్ గా ఏంటంటే ఫస్ట్ హాఫ్ కథ మీద నీకు అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఆరి కథలు నీ ఏరి కథలు ఒకేలా ఉంటాయి కాబట్టి నువ్వు కరెక్ట్ గా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యే ముందు ఆ జయమాలిని జ్యోతిలక్ష్మి పాట చూసి అది హీరోయిన్ అనుకున్న భ్రమల్లో నువ్వు ఉండి జగన్మోహన్ రెడ్డి నిన్ను హీరోయిన్ కిందో లేకపోతే వ్యాంప్ డాన్సర్ కో తేడా తెలియకుండా లేడు. వ్యాంప్ డాన్సర్లతో జగన్మోహన్ రెడ్డి పెట్టుకోడు, పెట్టుకుంటే హీరోలతోనే పెట్టుకుంటాడు. అది తెలుసుకో. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ నాన్నే నీకు స్థాయి లేదని వదిలేసినప్పుడు కుర్రాడు వచ్చి స్థాయి నీకు పెంచి యుద్ధం చేస్తాడని భ్రమల్లో ఉండవు. చిన్న కార్యకర్తలు చాలా. ఆనాటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కూడా చిన్న చిన్న చొడంకాయ బుడంకాయ కార్యకర్తలే చేశారు. అతిరథ మహారాజుని మీరు అల్లాళ్ళు ఇల్లు అని బాధపడిపోతున్నారు, కానీ చిన్న చిన్న కార్యకర్తలే చేశారు. కాగల కార్యాలు గంధర్వులు తీర్చొచ్చు. అరే నువ్వు సామెతలు ప్రోవర్బులు ఇట్లన్నిటి గురించి బాగా చెప్పావు కదా రే సన్నాసి, ఇవి నీకు చాలా కష్టం. కాగల కార్యాలు గంధర్వులు తీరుస్తారు అన్నది ఎప్పుడు గంధర్వులు కార్యకర్తల రూపంలోనే ఉంటాయి. చిత్తశుద్ధి నాయకుడు. నిన్న ఒక వైఎస్ఆర్సీపీ నాకు తెలిసి అధికార ప్రతినిధి అనుకుంటా మాట అన్నాడు, జగన్మోహన్ రెడ్డి పంధా అది కాదు కాబట్టి ప్రేరేపించాడు కాబట్టి నీకు జరుగుబాటు జరుగుతుంది. ప్రేరేపిస్తే గాంధేయ వధాన్ని రాజారెడ్డి మీద ఎన్ని అబాండాలు వేసుకున్నా, రాజశేఖర రెడ్డి మీద ఎన్ని అబాండాలు వేసుకున్నా ఇవాళకి చరిత్రలో అలా ఉండిపోయారు. నీకు నిద్రలో లేనా కళ్ళలోకి వచ్చేది ఎవడంటే రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి. ఇంకా ఈ కుర్రాడు నైట్ మేర్స్ చూపిస్తున్నాడు నీకు, పక్కలే కళ్ళగా అంటున్నావు. నువ్వు ఏమైపోద్దాని భయంలో బతుకుతున్నావు. అంచేత లేని మేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శించుకో. టైం సాధారణంగా టైం విల్ హీల్ అంటారు, కానీ నీకు టైం విల్ డిసైడ్. ఇది తెలుసుకో తేడా అందుకని. సార్ చివరిగా ఒక ప్రశ్న, మీరు అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారి పంధ అది కాదు కాబట్టి అంత బాగుంది అనేది. సో అయితే గత శనివారం నేను సమాధానం ఇస్తున్నాను కందిపూర్ ఒక నిమిషం. ఇప్పుడు ఆయన పంద అది కాదు కాబట్టి అంటే 5 సంవత్సరాలు ఆయన రూలింగ్ లో ఉండి నీ ఛానల్లో అడ్డమైన వాళ్ళని కూర్చోబెట్టి సైకో రాక్షసుడు అని అడ్డమైన చెత్త పేలాపనలు పేలుతుంటే పిచ్చికి మీద ఏ రోజు బ్రహ్మాస్త్రం వేయలేదు ఆయన. ఆయన ఆ రోజే కనుక తెలుసుకుంటే రే మీ దగ్గర ఒక కోర్టు ఉన్నాడు కదరా, తెల్లజోన్ పేపర్లు చదివాడు, ఆయన అయితే మీరు ఏమన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా నువ్వేమన్నావు కదా, ఆ కోర్టు గడు మమ్మల్ని 4 రోజులకి చెప్పి ఆ ఛానల్కి వెళ్ళకండి బాయ్కాట్ చేయండి అని. అదేరా మీకు ఉపశమనం. చాలు శాతీరు అంచేత మీరు ఎంత పెద్ద ప్రశ్నించకండి. వీడి కోర్టు ఆడి దగ్గర ఏడ్చివాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర. అదే ప్రాబ్లం. ఆడే మొత్తం కర్మక్రియ. జగన్మోహన్ రెడ్డికి ఎన్ని హ్యూమిలేషన్స్ జరిగినా ఆయన సాంతనాన్ని వీళ్ళకి అడ్వాంటేజ్ గా మలిచి ఈ రోజు కూడా అధికారం రాగానే ఇంకా విచ్చలవిడిగా ఆయన మీద మాట్లాడడానికి స్వేచ్ఛ ఇచ్చినాడు అంటే ఆ తెల్లవారుజామున కోర్టు వేదం. అది తెలుసుకోమండి జగన్మోహన్ రెడ్డి, అంతకన్నా ఇంకేట్లేదు.